మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ముగిసింది. హెచ్సియు భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 11 మంది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్సియు భూముల వ్యవహారంతో పాటు రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన విపక్షాల ధర్నాపై కూడా సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. అన్ని అంశాలపై మంత్రులతో చర్చించిన సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మంత్రులతో సీఎం అత్యవసర సమావేశంలో ఏం చర్చించారనే దానిపై కాసేపట్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, భూములకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం పెడుతుంది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ అది బీఆర్ఎస్ రెండు కూడా ఆందోళన బాట పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులతో దాదాపు 3.5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ అంశంపైన చర్చించడం జరిగింది. అసలు హెచ్సియు భూములకు సంబంధించి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి, అసలు వీటి వెనకాల ఉన్నది ఏంటి అన్నది పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే హెచ్సియు భూములు అన్నవి ఒక ప్రైవేట్ కంపెనీకి ఐఎంజీ అనే సంస్థకు నాడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన భూములు, వాటిని కాపాడకుండా గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాటిని కాపాడే ప్రయత్నం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు అది కాపాడి ప్రభుత్వానికి చెందిన భూములుగా తాము సుప్రీంకోర్టులో నెగ్గిన తర్వాత ఇప్పుడు ఆ భూములను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నది ప్రభుత్వం దీనిపైన సుదీర్ఘంగా చర్చింది. అసలు దీని వెనకాల ఎవరున్నారన్న దానిపైన కూడా పూర్తి వివరాలను చెప్పబోతుంది. ఈ భూములు అన్నవి కంప్లీట్గా ప్రభుత్వానికి చెందిన భూములు కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం వాడుకోవడంలో తప్పేముందన్నది ప్రభుత్వం చెప్తుంది. దీనిలో భాగంగానే టీజీఐఐసికి ఈ 400 ఎకరాల భూములను బదలాయించడం జరిగింది. ఆ టీజీఐఐసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయంగా అటు బీఆర్ఎస్ బీజేపీలు కూడా రాజకీయంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో వీటిపైన పూర్తి వివరాలతో ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే మంత్రులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ వ్యవహారం వెనుక 400 ఎకరాలు ఎప్పుడు బిల్లీరావు కంపెనీకి ఐఎంజీకి గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. దాని తర్వాత ఎప్పుడు కోర్టులను ఆశ్రయించారో, ఆ కోర్టులలో ఎవరెవరు ఎలాంటి వాదనలు వినిపించారు, ఎవరు ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదు, దీంట్లో ఉన్న మర్మం ఏంటి, ఇవన్నిటి కూడా మంత్రులతో ఆయన చర్చించడం జరిగింది. మరికొద్దిసేపట్లో మంత్రి శ్రీధర్ బాబు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు చెప్పబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.